తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. నైజాం ఏరియాలో భరత్ అనే నేను సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది అనుకున్నా కానీ రిలీజ్ సమయం వరకు సినిమా థియేటర్స్ లెక్క తేలకపోవడంతో 350కి పైగా థియేటర్స్ లో మినిమం రిలీజ్ అనుకున్నా కానీ దిమ్మ తిరిగే షాక్ తగిలింది. రిలీజ్ కి ముందు రోజు సినిమా థియేటర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయగా 284 థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ కానుంది. ఆ 284 థియేటర్స్ లో కూడా చాలా వరకు థియేటర్స్ క్వాలిటీ థియేటర్స్ కావని తెలుస్తుంది. దానికి కారణం ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఇది వరకు రిలీజ్ చేసిన సినిమాలు రంగస్థలం మరియు కృష్ణార్జున యుద్ధం సినిమాలలో రంగస్థలం సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్లను సాధిస్తుండటంతో ఆ సినిమా థియేటర్స్ ని తొలగించలేదట. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కృష్ణార్జున యుద్ధం సినిమా గత 3-4 రోజులుగా డెఫిసిట్ లో రన్ అవుతున్నా కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ ని తొలగించలేదని సమాచారం. దాంతో ఆ రెండు సినిమాలు ఇప్పటికీ మినిమం 200కు పైగా థియేటర్స్ లో రన్ అవుతున్న నేపథ్యంలో భరత్ అనే నేను సినిమాకు థియేటర్స్ కరువు ఏర్పడింది. మిగిలిన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి వీలైనన్ని థియేటర్స్ ని ఏర్పాటు చేసినా కానీ ఎక్కువ థియేటర్స్ ఆ రెండు సినిమాలకే ఇప్పటికీ పరిమితం అవ్వడంతో భరత్ అనే నేనుకు థియేటర్స్ సంఖ్య తక్కువైంది. దాంతో ఓవరాల్ గా సినిమా 285కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ రోజు నాటికి 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే ఈ రిలీజ్ అత్యంత తక్కువనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో నైజాం ఏరియాలో సినిమా ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించే అవకాశం తక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఒక పక్క మల్టీప్లెక్స్లోనూ సినిమా లెంత్ ప్రకారం షోలు తక్కువైన నేపథ్యంలో థియేటర్స్ కూడా తక్కువ అవడం, అందులో నాణ్యత కలిగిన థియేటర్స్ కూడా ఏమాత్రం లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు నుంచి కలెక్షన్ల పరంగా ఎలాంటి వసూలు సృష్టిస్తుందో అని ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా మొదటి రోజు వసూళ్లు ఎంతవరకు రాబడుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.